దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, శక్తివంతుడు, బలవంతుడు, మన జీవితాలను ప్రేమిస్తున్నాడు. ఆయన మన హృదయాల్లో ఒక మంచి సంతోషం, సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీ హృదయాన్ని ఏసేకిస్తే చాలు, మీ జీవితాన్ని ఏసేకిస్తే, మీ కుటుంబాన్ని ఏసేకిస్తే, మీ హృదయంలో క్రీస్తుని అంగీకరిస్తే పరలోకం ఉంటుంది, పాపక్షమాపణ, నిత్యజీవం. ఈ లోకంలో కూడా ఎంత తోడుగా ఉంటాడు. ఒకే ఒక్క వాగ్దానం నేను చదువుతున్నాను, వినండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం. అన్యజనుల వారికి అవమానం ప్రాప్తించకుండా వారి ప్రత్యేక కొరకైన తోట ఒకటి నేను ఏర్పరచదను. దేవుని బిడ్డలకి ఇతరుల వలన అవమానం రాకుండా నీకోసం ఒక ప్రత్యేకమైన తోట, అంటే దానికి అర్థమైంది, ఒక ప్రత్యేకమైన దీవెన నీ కొరకు దాచి ఉంచాను. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం నీకు, అంటే దీవెన నీకు ఏర్పాటు చేస్తా అంటున్నాడు. ఏర్పరిచేదా, ఇస్తాను, రెడీ చేశాను. ప్రఖ్యాతిగాంచిన ఒక తోట, ఒక ప్రత్యేకించబడి అంటే శ్రేష్టమైనది అనుకోండి, ఇంకా అంతే, ఇక దానికి మించింది లేదు, అన్నిట్లో శ్రేష్టమైనది. అందుకని ప్రత్యేకమైనది, ప్రఖ్యాతి కలిగింది నీకు ఇచ్చేదని. ప్రత్యేకమైన ప్రఖ్యాతి కలిగిన ఆశీర్వాదం పొందేదవు. ఈరోజు వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. నీకు ఇతరుల ఎదుట అవమానపరచుకోండి, ఎవరి దగ్గర తలదించుకోండి, ఎవరి దగ్గర ఇది అన్నిటిలో నుంచి విడిపించే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. ప్రభు కృప నీకు తోడుగా ఉండబోతుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాలు ఉన్న వారికి విడుదలని, అద్భుతాలు జరిగించండి. పోరాటాల నుంచి విడిపించండి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, నాయన మా దేశంలో పరిస్థితులు, కరువు, ఇతర దేశాల్లో అటువంటి బంధకముల నుంచి ప్రపంచాన్ని, భారతదేశాన్ని కాపాడండి. ఏ ఇంట్లో రోగ బాధ, చింత, నింద, కోర్టు కేసులోనే విడిపించి, విడిపోయిన కుటుంబాలు కట్టబడి, గర్భాలు లేని గర్భాలు తెరవబడి, ఎగ్జామినేషన్స్కి మంచి రిజల్ట్ ప్రభా. నాయన వివాహం కాని బిడ్డ చక్కటి సంబంధం, ఘనమైన వివాహాలు నాయన. ఏ ఇంట్లో భూ సంబంధమైన బంధకాలు తొలగించి అందరిని ఆశీర్వదించి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేయండి. ఈరోజు ఏ సమస్య ఉన్నా అది విడుదల కలిగి, అవమానము నొందిన చోట ఖ్యాతి కలిగిన బ్లెస్సింగ్ ఇచ్చి మీ అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి, అందరికీ తెలియజేయండి. ఎవ్రీ సాటర్డే కల్వరి ప్రామిస్ ల్యాండ్ సువార్త సభ, అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా సువార్త సభ సాటర్డే ఈవినింగ్, ఆదివారం 3 ఆరాధనలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.